టేస్ట్ తగ్గిన మామిడి లేటుగా కాత పక్వానికి రాకముందే కోత. మగ్గబెట్టిన పండట్లే రుచి తగ్గుతున్న మామిడి పండ్లు, ముందస్తు కోతలతో తగ్గుతున్న నాణ్యత, రసాయనాలతో మాగిన పండ్లు ఆరోగ్యానికి హానికరం అంటున్న డాక్టర్లు. సో ఇక మామిడి పండు అంటే రారాజు అంటారు. రారాజు అంటారు. మామిడి పండ్లు ఇప్పుడు ఏమైపోయాయి, మొత్తం కూడా రసాయనాలు వేసి మక్క పెడతా ఉన్నారు. ఆ ఇథనాలు వేసి మక్క పెడతా ఉన్నారు. మొత్తం కచ్చ కాయలు తెంపుకొచ్చి మక్క పెడతా ఉన్నారు. ఆ చీకటి గదిలో వేసి అవి అవి తినడం వల్ల ఆ రసాయనాల వల్ల ఆరోగ్యానికి హానికరం అని చెప్తారు. కానీ మార్కెట్లో అవే దొరుకుతూ ఉన్నాయి. సో ఇవే మామిడి పండ్లు ఏం చేస్తూ ఉన్నారు, చెట్టుపై పండిన మామిడి పండ్లు అని చెప్పి అమ్ముతూ ఉన్నారు. పండ్లలో రారాజుగా పేరుగాంచిన మామిడి పండు రుచి తగ్గుతోంది. ఒకప్పటి లాంటి రుచి తీపి ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. చెట్టుపైనే సహజసిద్ధంగా పండడానికి ముందే కాయలను తెంపుతున్నారు. ఆ తర్వాత వాటిని కెమికల్స్తో మగ్గబెడుతున్నారు. దీంతో సహజంగా మామిడి పండులో ఉండే రుచి తీపి కరువవుతున్నాయని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. పక్వానికి రాకముందే కాయలను కోయడం, రసాయనాలతో కృత్రిమంగా మగ్గబెట్టడం, వాతావరణ మార్పులు, పురుగుల ప్రభావం కలిసి పరిస్థితిని దారితీశాయని అంటున్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడంతో మామిడి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. తామర పురుగు, తేనె మంచు, అకాల వర్షాల కారణంగా పూత పెద్ద ఎత్తున రాలిపోయింది. ముఖ్యంగా బంగినపల్లి వంటి ప్రధాన రకాల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. ఆల్మోస్ట్ సీజన్ కూడా అయిపోయింది. మామిడి పండ్ల సీజన్ కూడా అయిపోయి వచ్చింది.